హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను చార్మినార్ లోని సండే మార్కెట్ కి వచ్చేసాను అనమాట. ఇక్కడ మనకు సండే మార్కెట్ లో యాంటిక్ పీసెస్, చాలా పురాతనమైన వస్తువులు, నిజాం కాలం నాటి వస్తువులు, కాయిన్స్ అండ్ వాళ్ళు వాడిన చెంబులు, క్యారేజ్ బాక్స్ అలాంటి యాంటిక్ పీసులు ఉంటాయి. వాటికి సంబంధించి అన్ని తెలుసుకుందామని ఈ రోజు అయితే నేను చార్మినార్ దగ్గరకు వచ్చేసాను అనమాట. చార్మినార్ దగ్గర మదీనా సరౌండింగ్ సర్కిల్ లో ఈ మార్కెట్ అయితే ప్రతి సండే ఉంటుంది. సో దానికి సంబంధించి అన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే వాటి ప్లేస్ కి వెళ్ళి అవన్నీ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అయితే లోపలికి రండి మీరు. అయితే ఒకసారి ఇక్కడ చూస్తే ఎన్ని రకాల పాత వస్తువులు ఉన్నాయి చూడండి. మనం ఎప్పుడో పురాతనం అంటే ఇప్పుడు మనకు మార్కెట్ లో నేను వస్తువులు అన్నమాట. చూడండి ఒక్కసారి చూడండి, అక్కడ క్యారేజ్ కానివ్వండి అండ్ చెంబులు, మనం పూజకు వాడుకునే వస్తువులు అండ్ చిన్న చిన్న బొమ్మలు అండ్ దీపాలు పెట్టేవి, ధూపం ఇచ్చేది అండ్ చిన్న పిల్లలకి పాలు దాపిచ్చేవి అండ్ మనం పన్నీర్ చల్లేది, గడియారాలు కానివ్వండి అండ్ అది మనం పాటలు వింటాం కదా అదన్నమాట. సో ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా రకాల వస్తువులు ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, చాలా అంటే చాలా యూనిక్ వస్తువులు, యాంటిక్ పీసెస్ అంటారు వీటిని. సో ఇది వచ్చేసి మనకు ఫేస్ కి అడ్డంగా పెట్టుకుంటారు కదా ఇట్లా, అదన్నమాట. సో అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. చూసుకుంటే బొమ్మలు ఉన్నాయి చూడండి, చెక్క బొమ్మలు అండ్ చాలా ఓల్డ్ వస్తువులు అనమాట. ఇప్పుడు మనకి ఇవి ఎక్కడ కూడా మనకి మార్కెట్ లో దొరకవు అనమాట. అలాంటి వస్తువులనే వీళ్ళు తెచ్చి అమ్ముతా ఉంటారు. చూడండి, సో చూస్తే చాలా బరువుగా కూడా ఇవన్నీ వస్తువులు కూడా చూడండి ఎంత బరువు ఉందో. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి చాలా మంచి వస్తువులు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న కార్టూన్స్ మూవీ చూస్తాం కదా, అందులో ఉంటాయి అద్భుత దీపం హీ అంటారు కదా, అలాంటివి అనమాట. సో మ్యాజిక్ షో మనం చూస్తుంటే ఇలాంటివి కనబడతా ఉంటాయి. సో అలాంటివి అయితే ఇక్కడ చాలా ఉన్నాయి మనం చూడడానికి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు కార్ అన్నమాట. ఎంత బరువు ఉన్నాయి చూడండి, అంటే వీల్స్ ఎంత బాగుంది, చాలా బరువు అనమాట. సో ఇలాంటి యాంటిక్ పీసెస్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ లో ఉన్నాయి. ఒక్కసారి బ్రదర్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం, మనం అన్ని తెలుసుకుందాం. మనము ఒక్కొక్కటి మొత్తం ఇట్లా మొత్తం ఒకటే దగ్గర పెట్టారు కాబట్టి మనం అంతా తీసి చూడలేము, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి గ్లోబ్ చూడండి, చాలా మంచి వస్తువులు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇది వచ్చేసి చూడండి వాచ్, మనకి ఇక్కడ వాచ్ ఇస్తుంది, డైరెక్షన్ కూడా ఇక్కడ కింద అనమాట. ఎంత బాగుంది చూడండి. ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది మనకి ఇది. సో ఇది ఒక్క దాంట్లోనే అన్ని ఉంటాయంట. సో ఇట్లా తిప్పే కొద్దీ బయటకు వస్తుంది, చూద్దాం. పైన వచ్చేసి మొత్తం క్యాలెండర్ అది ఇది, ఆయన కింద వచ్చి మనకు డైరెక్షన్ అవి చూపించేది అనమాట, తూర్పు పడమర. సో ఒకటే దాంట్లో చూడండి. సో ఇలాంటి మనం ఎప్పుడు చూడం, ఫస్ట్ టైం అనమాట. సో అందుకని మీ అందరికి చూపిద్దామనేసి నేనైతే ఈ రోజు చార్మినార్ సండే మార్కెట్ అయితే వచ్చేసిన. ఇవే కాకుండా మనకి ఇది చూసుకుంటే ఎంత పెద్ద భూతత్వం చూడండి. చూసారు కదా, ఎంత మంచి యూనిక్ వస్తువులు చాలా ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ చూస్తే కూడా మనకి పాత కాలం నాటి గడియారం అవి కూడా ఉన్నాయి. సో ఇలాంటివి చాలా అంటే చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ. సో ఇది చూడండి, మనకి ఎప్పుడు 50 సంవత్సరాల ముందు ఉన్న పొయ్యి అనమాట, స్టవ్ టైప్ ఇది పొయ్యి. అండ్ అది చూడండి, టిఫిన్ బాక్స్ సంబంధించిన చాలా ఓల్డ్ అనమాట, క్యారేజ్ బాక్స్ ఇవన్నీ చాలా అంటే చాలా యాంటిక్ పీస్లు, యూనిక్ అనమాట, మనం ఎక్కడ కూడా చూడండి. సో ఎవరైనా రావాలనుకుంటే మనకి నెక్స్ట్ సండే వస్తే చాలా మంచిగా మనం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. అవే కాకుండా చూడండి, ఇది చాలా ఓల్డ్ ఫ్యాన్, అట్లానే గడియారాలు అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు చాలా మంచి బొమ్మలు అవి అయితే కనబడతా ఉన్నాయి. సో వీళ్ళు కూడా కొన్ని దేశాలు అయితే అరబ్ కంట్రీస్ తిరిగి ఈ వస్తువులు అనేది తెస్తా ఉంటారు. సో చూసారు కదా, ఇక్కడైతే ఇలాంటి వస్తువులు అయితే ఇంకా చాలా ఉన్నాయి. మనం అది చూడలేం, కానీ లోపల ఇంకా తవ్వే కొద్ది వెళ్తానే ఉంటాయి, అంత పురాతన వస్తువులు ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి ఇటు చూడండి మీరు, ఇక్కడ చూడండి మొత్తం బొమ్మకు సంబంధించిన బొమ్మలు అన్నమాట. మనం ఇంట్లో షోకేస్ కి పెట్టుకునేవి అవి ఇవి చాలా వాచ్లు, నటరాజ స్వామికి సంబంధించిన, నందీశ్వరుడికి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం చాలా రకాల దేవుళ్ళ బొమ్మలు కానివ్వండి, నటరాజ స్వామి, వినాయకుడు, సరస్వతి దేవి అండ్ లాఫింగ్ బుద్ధ, అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు గజ్జలు అన్నమాట, గజ్జలకు సంబంధించి ఇవన్నీ మనకు ఉంగరాలు. అండ్ ఇది వచ్చేసి మనకు కటింగ్ షాప్ లో వాడతాం కదా అవన్నమాట, పెన్నులు. అండ్ అక్కడ చూడండి చాలా ఓల్డ్ కాయిన్స్ అవన్నీ.
తీసుకునే వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా రకాల మనకు బొమ్మలు అయితే మనకు కనబడతా ఉంటాయి. చెక్క మీద గణపయ్య అనమాట. అండ్ ఇక్కడ మహారాజు చూసినట్టు కార్మికులు అండ్ అక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ శ్రీకృష్ణుడు అలాంటి చాలా బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సూపర్ యూనిక్ కలెక్షన్స్ తోటి మంచి వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే చూడండి ఈ గంట అనమాట. చాలా ఇవన్నీ చాలా బరువు ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే మనం కేజీలా తీసుకునే వాళ్ళకి కేజీలా అమ్ముతాము, లేదు ఒక్కొక్క పీస్ అంటే ఆ పీస్ కూడా సంబంధించి మేము అమ్ముతాం అనేసి అంటున్నారు. ఇక్కడ చూడడానికి అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు చూడని వస్తువులు ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాం నేనైతే. అంటే చాలా పాత వస్తువులు కాబట్టి ఇలానే ఉంటాయి. అండ్ అక్కడ వచ్చేసి మనకు నటరాజ స్వామి అండ్ ఇక్కడ చూడండి నందీశ్వరులు అండ్ ఇక్కడ మనకు ఏనుగు బొమ్మ, లాఫింగ్ బుద్ధాస్ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ మనకు పాత సామాన్లు అన్నమాట. సో వీటిని వీళ్ళు ఇలా సేల్ చేస్తారు. సండే మార్కెట్ మనకు చార్మినార్ అంటేనే మొత్తం యాంటిక్ పీసెస్ లభించే ఏరియా అన్నమాట. చూడండి అంటే చాలా ఓల్డ్ సామాన్లను కూడా వీళ్ళు అమ్ముతా ఉంటారు. ఇక్కడ మొత్తం మనకు జుమ్మెరాత్ బజార్ అన్నాం కదా, జుమ్మెరాత్ బజార్ లో ఎలా అయితే సేల్ చేస్తారో ఇక్కడ అలా సేల్ చేస్తారన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఇవన్నీ కొత్త వస్తువులు పాత వస్తువులు కూడా యాడ్ చేసి అమ్ముతారనమాట. సో చూడండి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఎడ్ల బండి నడుపుతున్నట్టు ఇది ఒకటి. అండ్ ఇక్కడ మనకు చూడండి చాలా డిఫరెంట్ స్టైల్లో మనకు విగ్రహాలు అయితే ఉన్నాయి. చూసారు కదా. ये ब्रास का है, हैंड मेकिंग है, हाथ से बना हुआ। ये 6,000 की जोड़ी है, आपको 5,000। अभी ये जो आइटम्स है ना, हम लोग हाउस होल्ड आइटम कलेक्ट करके आप लोगों को सिंगल पीस देते हैं, क्योंकि पूरा लॉट लेना पड़ता है, लॉट महंगा रहता है, इसलिए हम लोग कलेक्ट करके परचेस करके आप लोगों को सेल करते हैं लो रेट में। तो पब्लिक इसीलिए यहाँ पे आती है कि भाई लो रेट में मिले। आप अगर ये शोरूम पे लेंगे तो जो टैग लगाए वो रेट देना पड़ेगा, सपोज 15,000 17,000 ऐसा मार्केट। అది చూడండి ఇవి తాళం గడ్డలు అనమాట. తాళం చేయిలకు సంబంధించి ఎంత బాగున్నాయి చూడండి. సో మనకి ఎక్కడ దొరకవు, ఏ మార్కెట్ లో ఉండదు. మనం జస్ట్ ఇక్కడికి వస్తేనే ఇలాంటి వ్యక్తుల దగ్గరనే ఉంటాయి అనమాట. చూడండి ఇలా ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అది వచ్చేసి యూనిక్ ఉన్నాయి. ఓకే గొడుగు చూడండి, చూసారు కదా ఎంత డిజైన్ చేతితో తయారు చేసింది అనమాట. ఇక్కడ చేతితో తయారు చేసింది. ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. చూసారు చేతితో తయారు చేసింది అనమాట. అండ్ అవే కాకుండా ఇక్కడ చూడండి మనకు జిరాఫ్లకు సంబంధించి ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి కూడా చాలా ఇప్పుడు ఉండలేవు కానీ ఎప్పటివో ఇవన్నీ పాత సామాన్లు. సో ఇలాంటివి చాలా యూనిక్ డిఫరెంట్ డిజైన్ లో డిఫరెంట్ గా ఉన్నాయి మనకు. అండ్ అవే కాకుండా ఇటు వస్తే మీకు చూపిస్తాను నేను. అయితే సండే రోజు చూసుకుంటే మనకు అటు సైడ్ మొత్తం మదీనాకు ఆనుకొని ఈ యాంటిక్ పీస్లకు సంబంధించిన మార్కెట్ అయితే ఉంది. ఇటు సైడ్ అయితే యథావిధిగా ప్రతిరోజు ఏం మార్కెట్ అయితే ఉంటుందో బట్టలు అండ్ కూరగాయలు సంథింగ్ ఆరెక్మాల్ వస్తువులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన స్టాల్స్ ఇవన్నమాట. అయితే చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తుండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.